ఈ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన వాక్య భాగం ఈరోజు నేను మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉండాలి. మీరు దేవునితో కనెక్ట్ అవ్వాలి. దేవుని వాక్కు తీసుకుని మీ హృదయంలో పెట్టాలి. అపవాది రెడీగా ఉంచాడు. వాడు ఎప్పుడు బయట ఉంచాడు, మీ హృదయం బయట ఉంచాడు. అపవాది ఎప్పుడు దొంగిలిస్తాము, ఎప్పుడు దేవుడి నుంచి దూరం చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. నాక్ చేస్తూ ఉంటాడు. వాడు పని అదే, నాక్ చేస్తూ ఉంటాడు. మనం దేవుని మార్గంలో ఉండకూడదని ట్రై చేస్తూ ఉంటాడు. సో మనము అపవాదికి మనము అవకాశం ఇవ్వకూడదు. లోకం ఎంత భయంకరంగా ఉన్నా మరి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన శక్తితో మనల్ని కాపాడు, ఆయన కృపతో మనల్ని కాపాడుతున్నాడు. సో దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు అని దేవుడు అంటున్నాడు. సో దేవుడి సన్నిధిలో నాకు కొన్ని విషయాలు దేవుడు నాకు తెలియజేస్తాడు. ఆ విషయాలు ఈరోజు మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. నేను దావీదుని మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. దావీదు గ్రంథంలో దావీదు దేవునికి అంత దగ్గర అయ్యాడంటే చాలా విషయాలు ఉన్నాయి దావీదులో. అది ఒక రోజుతో మెసేజ్ అయిపోదు, ఒక రోజుతో అయిపోతుంది. చాలా ఉంది దావీదు కోసం చెప్పుకుంటూనే వెళ్ళిపోవచ్చు. అంటే అంత దగ్గర అయ్యాడు దావీదు దేవునికి. సో ఈరోజు దావీదు దేవునికి ఎందుకు దగ్గర అయ్యాడు? చూడండి, దావీదుని చూస్తే ఎన్నో పాపాలు చేశాడు. దావీదా అంటే చూస్తే దేవుడు అంటున్నాడు, ఆయన హృదయము నా హృదయము ఒకటంటున్నాడు. అవునా? ఆయన హృదయము దేవునితో కలిసిపోయిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. దావీదు ఎలాంటి వాడు చూస్తే, దావీదా అంటే దావీదు పాపం చేశాడు, బెత్షెబతో పాపం చేశాడు, ఉరియాని చంపించాడు, ఒక హంతకుడు అయ్యాడు, ఇంకా భయంకరమైన పాపం చేశాడు, ఇంకా చాలా మంది శత్రువులు ఎంతో మందిని చంపాడు. సో అలాంటి దావీదు ఈరోజు దేవుడు అంటున్నాడు, నా హృదయం లాంటి వాడు అతను వచ్చాడు. నా హృదయం ఏ విధంగా అవుతుందో అతనదే రిజల్ట్స్ ఇస్ లైక్ మీ అంటున్నాడు. అంటే హృదయంలో ఆయన కలిసి, అంటే నా పోలిక చొప్పున ఆయన ఉన్నాడని కలిసి, నా పోలికతో ఆయన ఉన్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. హృదయం కలిసిపోయినా నా పోలిక. నేను ఏ విధంగా అయితే నేను ఆలోచిస్తున్నాను, ఏ విధంగా అయితే నా హృదయంలో ఏ విధంగా ఆ ప్రేమ ఉందో అది ఆ దావీదులో ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఒక సాక్షిగా నిలబడ్డాడు దావీదు విషయంలో. మనం చూస్తే మొదటి సమయాలు 13-14 మొదటి సమయాలు 13-14. దయచేసి మీరందరూ పరిశుద్ధ గ్రంథము మీ చేతిలో మీరు చదవాలి. ఈరోజు చాలా రెఫరెన్సెస్ ఉంటాయి. మీరు ఇటు అటు మీరు కాన్సన్ట్రేషన్లో ఉండాలి. దయచేసి మీరు నోట్ చేసుకోండి. బైబిల్లో మీరు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీరు దేవుని వాక్కు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మెసేజెస్ అనేది దేవుడు ప్రతిసారి మాట్లాడినప్పుడు మీరు నోట్ చేసుకోవాలి, రెఫరెన్సెస్ మీరు తెచ్చుకోవాలి, దేవుని వాక్కు మీరు అర్థం చేసుకోవాలి. అర్థమయ్యేలా మేము చెప్తాము అది మీరు తీసుకునే విధానం అంటుంటే మీరు అది ఎలా తీసుకుంటారు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు దేవుడితో కనెక్ట్ అవుతే ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడే ప్రతి మాట మీరు హృదయంలోకి వెళ్తారు. మీరు దేవునితో ఉంటే, అది మీరు అపవాదితో ఉంటే ఇది మీకు ఎంత ట్రై చేసినా కానీ మీకు ఎక్కదు. మీరు అది మీకు హెడ్ఏక్గానే ఉండదు తప్ప మీకు దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపించడం. మీరు మొదటి సమయాలు 13-14 మనం చూస్తే అక్కడ చూడండి,
మొదటి సమయాలు 13, 14. మీరు టెన్షన్ పడకండి. మీరు చదువుతున్నప్పుడు దయచేసి మీరు క్లారిటీగా తీసుకొని మీకు టైం ఇస్తున్నాను, సమయం ఇస్తున్నాను. టెన్షన్ పడకండి. మొదటి సమయాలు 13, 14 చదువు. యెహోవా తన చిత్తానుసారమై మనసు గల యువని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించినది అని నీవు కైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇక్కడ దావీదుతో సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటాడు, నాకు దగ్గరగా ఉన్న నాకు పోలిక ఉండిన వ్యక్తిని నేను నీకు చూపిస్తాను, అతని దగ్గరికి నువ్వు వెళ్ళాలని చెప్పి సమూయేలుతో దేవుడు మాట్లాడవచ్చు. అలాగే దావీదు దగ్గరికి సమూయేలు వెళ్ళి అక్కడ 7 మంది అన్నయ్యలు ఉంటే 7 మంది కూడా కాదు దేవుడు కోరుకున్నది. అక్కడున్న ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు కావాలని దేవుడు కోరుకుంటాడు. ఆ రోజుని సమూయేలు ద్వారా అక్కడ జెస్సీతో మాట్లాడతాడు. అంటే దావీదు తండ్రితో మాట్లాడతాడు, ఎలక్ట్ చేస్తాడు, అభిషేకం ఇస్తాడు. దావీదుకి అభిషేకం పొందుకుంటాడు. అంటే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు అతని హృదయంలో చూశాడు. ఇతను నేను ఏ విధంగా ఇతను ఆలోచిస్తానో ఆ వ్యక్తి కూడా అలాగే ఆలోచిస్తాడని అక్కడ దేవుడు సమూయేలుకి తెలియజేస్తాడు. మొదటి కీర్తనలో 31:9 తక్కువ చదవాలి. 31:9 మనం చదువుకుందాం. కీర్తనలు అందరూ కీర్తనలో చేయండి. మనం కీర్తనలో ఉంటుంది 31:9 కీర్తనలు 31:9. యెహోవా నేను ఇరుకును పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్నులు క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను ఇరుకులో ఉన్నాను ప్రభువా, ఇరుక్కుపోయాను. ఇక్కడ నా దేహము ప్రాణము ఏమైంది? క్షీణించిపోతుంది. చాలా బాధలో ఉంది. ఇక్కడ తెలియజేస్తున్నారు 2 విషయాలు తెలియజేస్తున్నారు. నా దేహము అంటే నా బాడీ, నా శరీరము, నా ఆత్మ చాలా వీక్ అయిపోయింది, చాలా బాధలో ఉంది ప్రభువా, నేను ఇరుకులో ఉన్నాను ప్రభువా అని చెప్పి ప్రార్థించారు. 2 విషయాలు తెలియజేస్తున్నాడు. అంటాడు దేహము, ఒకటి ప్రాణము. దేహము ప్రాణము కోసం అక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. దేహము ప్రాణము 2 ఎప్పుడున్నాయంట? ఇరుకులో ఉన్నాయి. అతని ప్రాణము, అతను శరీరము ఇరుకులో ఉందని అక్కడ ప్రార్థన చేస్తున్న దేవుడితో. 18:1 కీర్తనలో యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను. దావీదు అంటాడు, దేవా నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమను తెలియజేస్తాను. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి అక్కడ దేవుడితో మాట్లాడుతున్నాడు దావీదు. ఫస్ట్ ఆయన శరీరము వీక్గా ఉంది, ఆయన ప్రాణము వీక్గా ఉంది. ఎంతో నాని అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అంటున్నాడు. మరి 9:1 కీర్తనలో 9:1 నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. దేవుడు చేసిన అద్భుతాలు దావీదు మర్చిపోలేదు. దేవుడు చేసిన అద్భుతాలు, ఆయన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు మాత్రం మర్చిపోలేదు అంటున్నాడు. నేను మర్చిపోలేదు ప్రభువా నువ్వు చేసిన అద్భుతాలు అంటున్నాడు దావీదు. 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమం, ఎవరి కృప? దేవుని కృపాక్షేమములే నాతో ఉన్నాయి. దావీదు మాట్లాడుతున్నాడు, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఈ కృప మాత్రమే నన్ను కాపాడుతుంది. కృప, దేవుని కృప, గాడ్స్ గ్రేస్ ఇస్ ఆన్ మీ. నేను ఎందుకు పనికిరాను? నేను ఈ రోజు రాజుగానే ఉన్నానేమో, కానీ దేవుడి కృప నన్ను కాపాడు. ఈ దేవుడి కృపతో నేను ఈ రోజు ఈ రాజ్యాన్ని పొందుకున్నాను. వాడు దావీదు ఒకరు మొరపెట్టుకుంటున్నాడు దేవుడి సన్నిధిలో. ఆయన అద్భుతాలు తెలియజేస్తున్నాడు. ఈ రోజు ఈ స్థలంలో ఉన్నానంటే, ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నానంటే కేవలము దేవుని కృప అంటే నేను ఉన్నాను అంటున్నాడు. 25:11
కీర్తనలు 25:11. యెహోవా నా పాపం బహు ఘోరమైనది, ఆ. నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడెవడు, వాడు కోరుకొనవలసిన మార్గమును నేను పాపిని ప్రభువా, నేను పాపిని. కానీ ఆ పాపాన్ని క్షమించే వ్యక్తి ఎవరు? నువ్వు మాత్రమే ప్రభువా. నాలో ఉన్న పాపము నువ్వు మాత్రమే క్షమించగలవు. నేను పాపిని ప్రభు అని చెప్పి దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు. ఎన్ని దేవుడు కోరుకున్నాడు, ఎన్ని దేవుడు ప్రజల దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఇలా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఇలా మీ శరీరము లేదా మీ ఆత్మ చూసి మీరు సంతోషించండి. మీరు ఇరుకులో ఉన్నారేమో, ఈ ఇరుకులో ఉండి నువ్వేమి చేస్తున్నావు దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ఇవ్వచ్చు, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు ఇవ్వచ్చు. నీ కుటుంబమునా, లేకపోతే నీకు నువ్వే ప్రేమించుకుంటున్నావా, లేదా ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరు ఎక్కువ నీ జీవితంలో? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. అంటాను, ఈరోజు నువ్వు పాపి, నువ్వు పాపంలో ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు పాపి. ఈ పాపంతో నువ్వు పరలోకం చేరుకోలేవు. ఈ పాపంతో నా దగ్గరికి రాలే. అందుకే నేను పాపిని ప్రభువా, నీ సన్నిధిలో నేను రావాలి ప్రభువా, నీ సన్నిధిలో నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా అని అతను ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికున్న తలాంతులు, దేవుడికున్న ఆ క్వాలిటీస్ అన్ని దావీదులో ఉన్నాయి. దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో అది కూడా అదే విధంగా దావీదు ఆలోచిస్తున్నాడు. ఆయన పాపం చేసినప్పుడు దేవుడికి తెలుసు, నరుడు పాపం చేస్తాడని తెలుసు, ఏదో విధంగా నరుడు పడిపోతాడని తెలుసు, నరుడు మాట మీద నిలబడటం కూడా దేవుడికి తెలుసు. కానీ మాట మీద నిలబడలేనప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? దావీదు మాట మీద నిలబడలేదు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుడి మీద డిపెండ్ అయ్యాడు. అందుకని దేవుడు అతన్ని ఎక్కువ ప్రేమించాడు. ఎందుకంటే మనం ఇరుకులో ఉన్నప్పుడు మనకు తోడుగా ఎవరు ఉంటారు? దేవుడే తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించి అతను ఇష్టపడి నరుడిని దేవుడు తయారు చేశాడు. దేవుడు నరుడిని తయారు చేశాడంటే నరుల్లో ఉన్న వీక్ పాయింట్స్ అన్ని తెలుసు, నరుల్లో ఉన్న ఆ పాజిటివ్నెస్ అన్ని దేవుడికి తెలుసు. ఏ రోజున ఎక్కడ ఎలా పడిపోతావో దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు అతన్ని అంతా ప్రేమించాడు, అంతలా ప్రేమించాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. మనం కూడా దావిదలాగా దేవుడు కోరుకుంటున్నాడు. మనము చేసిన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మనం పడిపోతున్నప్పుడు, మన ఇరుకులో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడిలాగా మనం ఆలోచించాలి. దేవుడిలాగా మనం ఆలోచిస్తే దేవుడు ఖచ్చితంగా మనతో ఉంటాడు. దావీదుతో దేవుడు ఉన్నాడు. ఆయన జీవితాంతము దేవుడు ఆయనతో ఉండి ఆయన తప్పు మార్గంలో ఉన్నప్పుడు ఆయన్ని గైడ్ చేసి కరెక్ట్ మార్గంలో వచ్చేలాగా దేవుడు చూస్తున్నాడు. సరే, ఇది దావీదు విషయము. దావీదుని చూస్తుంటే, దావీదు వైపు చూస్తుంటే, ప్రభువా నేను కూడా దావీదులా ఉండాలి ప్రభువా అని నువ్వు ప్రార్థించాలి. ప్రభువా నేను కూడా దావీదులాగుండి నేను కూడా నీ దగ్గర రావాలి, నీ సన్నిధిలో నేను దగ్గర రావాలి, నేను నీ బిడ్డను అయిపోవాలి, నీ కుమారుని అయిపోవాలి ప్రభువా అని చెప్పిన దాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడు దావీదు ఎంత ప్రేమించాడు అంటే, దావీదు వంశం నుంచి వచ్చాడు, యేసయ్య వచ్చాడు. దేవుడు ఇష్టపడ్డాడు. ఆ వంశంలోంచి రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇట్స్ లైక్ దిస్. హి లైక్స్ సో మచ్. He liked him so much. అందుకని దేవుడు దావీదుని ఇష్టపడి ఈ లోకంలోకి ఆ ఫ్యామిలీ లైన్ నుంచి దేవుడు వచ్చాడు. రోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మన పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకొచ్చున్నాడు. దావీదులాగా మనం ఉండి నిలబడాలని కోరుకొచ్చున్నాడు. సరే, కానీ ఆది ఖండంలోకి వెళ్ళిపోతామండి. ఆది ఖండము మొదటి చాప్టర్లో మనకు సృష్టి కోసము, క్రియేషన్స్ కోసం మనం చూస్తే చాలా డౌట్స్ వస్తాయి. అక్కడ 1, 2, 3, 4, 5 చాప్టర్స్ మనం చదువుకుంటే, మనం చదువుతూ పోతే చాలా క్వశ్చన్స్ వస్తాయి, చాలా డౌట్స్ వస్తాయి. అసలు ఈ సృష్టి ఏంటి? మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి. మనకి 3 క్వశ్చన్స్ ఏంటి? మొదటి క్వశ్చన్స్ ఏంటి? దాంట్లో క్లారిటీ రావాలి. మన ఫస్ట్ నెంబర్ 1 క్లారిటీ రావాలి. అసలు ఆ సృష్టి ఏంటి, ఆ క్రియేషన్ ఏంటి, దాంట్లో ఫస్ట్ మనకు క్లారిటీ రావాలి. రెండోది ఏంటంటే, దేవుడు మానవుని ఎలా తయారు చేశాడు, దేవుడు మానవుని ఎలా తయారు చేశాడు, రెండోది మనం తెలుసుకోవాలి. మూడోది ఏంటంటే,
ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా స్టోరీ ఏంటి? 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ స్టోరీలు, ఈ 3 క్వశ్చన్స్ మన జవాబు ఉంటే ఖచ్చితంగా పరలోకంలో వెళ్ళిపోతాం, ఖచ్చితంగా వెళ్ళిపోతాం. అసలు దేవుడు కోరికలు ఏంటో ఇక్కడే ఉంది. నువ్వు మొదట 5 చాప్టర్లు చదివితే చనిపోతాడు. 5 చాప్టర్లు చదివితే అసలు దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటో అక్కడ మనం తెలిసిపోతుంది. దావీదు అలా జీవించాడు, ఆయన పోలికగా జీవించాడు. He was like Jesus. He was like Jesus. యేసయ్య ఏ విధంగా ఉన్నాడు, దావీదు కూడా అదే విధంగా ఉన్నాడు. Yes, he tried to maintain that. జీవితంలో ఎన్నో టెస్ట్లు వస్తూ ఉంటాయి. ఆ టెస్ట్ మనం పాస్ అవుతూ ఉంటాయి. దేవుడు పరీక్ష ఎందుకు పెడతాడంటే మనం దేవుడికి దగ్గర అవ్వాలని పరీక్ష పెడతాడు. నువ్వు దూరం చేయాలని కాదు. నువ్వు పరీక్ష రాస్తేనే నువ్వు ప్రమోట్ అవుతావు. గవర్నమెంట్ కూడా నీకు అన్ని టఫ్ క్వశ్చన్స్ ఇచ్చేది. ఎందుకంటే నువ్వు టఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసి నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు పాస్ అవ్వాలని కోరుకుంటారు గవర్నమెంట్. అది అన్ని క్వశ్చన్స్ కాదు, పాస్ మార్కులు వచ్చేదాకా నీకు క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. సో దేవుడు నువ్వు పాస్ అవ్వాలని కోరుకుంటాడు తప్ప ఫెయిల్ అవ్వాలని ఎప్పుడు దేవుడు కోరుకోవచ్చు. సో 3 క్వశ్చన్స్. ఒకటి, సృష్టిలో మనకి ఏం కావాలి? క్లారిటీ కావాలి. రెండోది, మానవుని దేవుడు ఎలా చేశాడు. మూడోది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా స్టోరీ ఏంటో మనకు తెలియదు. ఇది తెలిస్తే దేవుడు ఏంటో మీకు అర్థమైపోతుంది. అసలు క్లారిటీ, ఆ సృష్టిలో క్లారిటీ అంతా మీకు అర్థమైపోతుంది. మొదటి క్వశ్చన్ మీకు వేస్తున్నాను. దేవుడు మొదట ఏం తయారు చేశాడు? దేవుడు మొదటి దినము ఏం తయారు చేశాడు? భూమి ఆకాశము దేవుడు తయారు చేశాడు. అందరూ భూమి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించిన ఉంది కాబట్టి ఫస్ట్ లైన్ అందరూ మొదటి దినాన్ని దేవుడు భూమి ఆకాశం సృజించలేదు. దేవుడు ఏం చేశాడు? వెలుగును తీసుకొచ్చాడు. మొదటి రోజుని దేవుడు వెలుగును తీసుకొచ్చాడు. He got the light. అంటే భూమి ఆకాశంలో ఆల్రెడీ ఎప్పుడో దేవుడు తయారు చేశాడు. ఆల్రెడీ క్రియేషన్ లో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. భూమి ఆకాశం ఆల్రెడీ దేవుడు తయారు చేశాడు. కానీ మొదటి దినంలో దేవుడు ఏం చేశాడంటే ఒక వెలుగుని తీసుకొచ్చాడు. రెండో దినం దేవుడు ఏం చేశాడు? ఆకాశాన్ని దేవుడు తయారు చేశాడు. మూడో దినం దేవుడు ఏం చేశాడు? చెట్టులు, ఆరిన నేలని తీసుకొచ్చాడు దేవుడు. ఆరిన నేలని దేవుడు తీసుకొచ్చాడు. డ్రై ల్యాండ్ దేవుడు తీసుకొచ్చాడు. దానికి భూమి అని పేరు పెట్టి దాని మీద ఏం పెట్టాడు? చెట్టుల్ని పేరు పెట్టాడు. అంటే చెట్టులు అన్ని అక్కడ ఉన్నాయి. అవునా? ఒకసారి చదువుదామా? మూడో దినం దేవుడు ఆకాశము క్రిందున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రము అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనము మొలిచి చెట్లను పెట్టాడు. చెట్టులు గడ్డిని దేవుడు పెట్టేశాడు. ఎప్పుడు? మూడో దినం. నాలుగో దినం దేవుడు ఏం చేశాడంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల దేవుడు తీసుకొచ్చేసాడు. ఐదో దినం దేవుడు ఏం చేశాడు? చేపలు. అందరికి ఇష్టమేనా? దేవుడు చేపలు తీసుకొచ్చాడు. తర్వాత గాల్లో ఎగిరే పక్షిని దేవుడు తీసుకొచ్చాడు. ఆరో రోజుని దేవుడు ఏం తీసుకొచ్చాడు? త్వరగా. ఆరో రోజు దేవుడు ఏం తీసుకొచ్చాడు? ఆరో రోజు నరుడి కంటే ముందు దేవుడు ఏం చేశాడంటే జంతువుల్ని తీసుకొచ్చాడు. దేవుడు జంతువులు తయారు చేశాడు. జంతువులు తయారు చేసిన తర్వాత ఏమని తయారు చేశాడు? నరుడిని తయారు చేశాడు. ఏడో దినం విశ్రాంతి తీసుకోండి. తచ్చట మళ్ళీ ఇంకోసారి. మొదటి దినం దేవుడు వెలుగుని తీసుకొచ్చాడు. రెండో దినం దేవుడు ఆకాశం తయారు చేశాడు. మూడో దినం దేవుడు ఏం చేశాడు? ఆరిన నేలను తీసుకొచ్చాడు. దాని మీద గడ్డి చెట్టుల్ని దేవుడు పెంచాడు. నాలుగో దినం దేవుడు ఏం తీసుకొచ్చాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను దేవుడు తీసుకొచ్చాడు. ఐదో దినము
చేపలు పక్షుల్ని దేవుడు తీసుకొచ్చాడు. 6వ దినం దేవుడు ఏం చేశాడు? జంతువుల్ని మానవుణ్ణి తయారు చేశాడు ఆ రోజు. 7వ దినం దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఓకే, ఇది సృష్టి. దేవుడు దీన్ని తయారు చేశాడు. దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి దేవుడు దీన్ని తయారు చేస్తాడు. ఒక్కసారి 2nd చాప్టర్లోకి వస్తే అక్కడే నాకు డౌట్ వచ్చింది. 2nd చాప్టర్లోకి వస్తే అక్కడ 2:5 మనం చదువుకుందాం. 2:5 త్వరగా చదవమా, గట్టిగా చదవాలి. 2:5 మనం చదువుకుంటే, ఆది వరకు పొలమంటలియే పోతము భూమి మీద నుండలేదు, పొలమంటలియే చెట్లను ఎలువలేదు, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఇప్పుడు 3వ దినం దేవుడు ఏం చేశాడు? చెట్టలు పెట్టాడు అంటున్నాడు. కానీ ఇక్కడ 2వ చాప్టర్లోకి వచ్చినప్పటికీ అక్కడ ఏమంటున్నాడు? అరే చెట్లే అంటున్నాడు. అర్థమైనా? అక్కడ చెట్లే. 3వ దినము ఆరిన నేల దేవుడు తీసుకొచ్చాడు. ఆరిన నేలను తీసుకొచ్చి దాని మీద చెట్టులు పెట్టాడని దేవుడు అంటే, ఇక్కడ 2వ చాప్టర్ మనం చదువుకుంటే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే అక్కడ చెట్టులే. ఎందుకు? వర్షం లేదు. వర్షం లేదు కాబట్టి అక్కడ చెట్టులు లేవు. కానీ 3వ చాప్టర్లో మన 3వ వచనంలో మరి 3rd డే 3వ దినం దేవుడు చెట్టులు పెట్టాడని అక్కడ చెప్పినప్పుడు అక్కడ చెట్లు ఉండాలి కదా. మరి ఇక్కడ ఎందుకు దేవుడు చెట్టులు లేవంటున్నాడు? లేనప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు కన్ఫ్యూజన్. అసలు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కరెక్ట్గానే రాయించాడు. మోషే కరెక్ట్గానే రాశాడు. ఆది కాండం నుంచి 5 పుస్తకాలు మోషే కరెక్ట్గానే రాశాడు. దేవుడు జీవించింది అతను రాశాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన మోషే అతను చూసింది రాశాడు. ఇక్కడ చూడండి, ఇదంతా బైబిల్ అంతా దేంట్లో రాయబడి ఉంది? హిబ్రూ భాషలో రాయబడి ఉంది. ఈ బైబిల్ మొత్తం కంప్లీట్ అంతా హిబ్రూ భాషలో రాయబడి ఉంది. బైబిల్ మనకి ఈజీగా ఉండాలని చెప్పి మనకి సింపుల్ లాంగ్వేజ్ లో మన దగ్గర చేరుకుంటాం. సో అందరికి అర్థమయ్యేలాగా వారు ట్రాన్స్లేట్ చేసి మన దగ్గర తీసుకొచ్చారు. కానీ హిబ్రూ భాషలో మనం చదివితే అసలు బైబిల్ ఏంటో అర్థమవుతుంది, దేవుడు ఏంటో అర్థమవుతుంది, ఆ పదాలని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 విషయాలు మనకు. ఆరిన నేలల కోసము, అది ఏదైతే 3వ దినం దేవుడు చేశాడో దానికోసం దేవుడు ఏమంటున్నాడంటే, హిబ్రూ భాషలో మనం చూస్తే ఆరిన నేల అక్కడ ఒక మాట వాడాడు దేవుడు, అబ్బాసా అంటాడు అక్కడ దేవుడు. అంటే హిబ్రూ భాషలో అబ్బాసా అంటే అర్థం ఏంటంటే భూమి. దేవుడు చేసిన భూమి, దాని పేరు ఏమని పెట్టాడు? అబ్బాసా అన్నాడు హిబ్రూ భాషలో. మరి ఇక్కడ 2వ చాప్టర్లో మనం చదువుకుంటే ఇక్కడ పొలము అని ఉంది. ఆ పొలం మీద, అదే నేల మీద ఏం లేదు, అక్కడ చెట్టులు లేవట. దీనికి దేవుడు ఏం పేరు పెట్టాడు? అదామా అని పెట్టాడు. అదామా అంటారు హిబ్రూ భాషలో, అదామా అంటారు. అదామా అంటే అదొక నేల అర్థం అన్నమాట. నేల అంటే చూడండి, మొదటి చాప్టర్లో ఉంది, 2వ చాప్టర్లో ఉన్న భూమికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. దానికి దీనికి మీరు కంపేర్ చేసుకుంటే అది వేరే, ఇది వేరే. ఇది అదామా భూమి, అదేంటది అబాసా. అది హిబ్రూ భాషలో 2 విధాలుగా అక్కడ ఉన్నాయి, 2 పేర్లు. అంటే ఇక్కడ దేవుడు ఏం తెలియజేయాలనుకుంటున్నాడు మనందరికీ ఈరోజు అంటే, అక్కడ ఎన్ని నేలలు ఉన్నాయి? 2 నేలలు ఉన్నాయి. ఎన్ని నేలలు ఉన్నాయి? 2 నేలలు. ఇది మాట 2 నేలలు. అక్కడ ఫస్ట్ చాప్టర్ ఉన్నది ఒకటి, ఇక్కడ 2వది అదామా. సో 2 నేలలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ అదామా ఉంది చూడు, ఈ అదామాలో ఏం చేయాలంటే ఇక్కడ ఎవడో మనిషి లేడు. దీన్ని పొలము చేయడానికి, దున్నడానికి, చేయడానికి, దీన్ని సేవిస్తానికి అక్కడ మనిషి లేడు అని అంటే కింద బాగా చూడు. అక్కడ కింద భాగంలో ఉంది 2వ చాప్టర్ మనం చదువుకుంటే అక్కడ చూడమ్మా. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. నరుడు లేడు. దేన్ని? భూమిని సేవిస్తానికి నరుడు లేడు. కానీ మనం ఆల్రెడీ నేర్చుకుంది ఏంటి? ఫస్ట్ చాప్టర్ లో మనం చూస్తే ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? 6వ దినం దేవుడు ఏం చేశాడు?
చేశాడు? నరుడిని తయారు చేశాడు. ఉందా లేదా? బైబిల్ గ్రంథంలో 6వ దినం దేవుడు నరుడిని తయారు చేశాడనే ఉంది. కానీ ఇక్కడ సెకండ్ చాప్టర్ లో మనం చదువుకుంటే అక్కడ నరుడే అదా, ఇక్కడ భూమిని చూసుకుంటానికి నరుడు లేడు. మొదటి చాప్టర్ లో నరుడు ఆల్రెడీ వచ్చేసాడని దేవుడు అంటున్నాడు. ఇక్కడ నరుడు లేడు అని చెప్పి అక్కడ చదువు. ఒకసారి ఆదికాండం 1:26 చదువు. 1:26 చదువు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూడండి, ఇక్కడ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు? స్వరూపం. చూసుకో బాబా, స్వరూపము చదువు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున పోలిక చొప్పున అంటే రెండు విషయాలు ఇక్కడ చదువు. స్వరూపము ఇంకోటి పోలిక. రెండు డిఫరెంట్. స్వరూపం అంటే ఇమేజ్, పోలిక అంటే క్వాలిటీస్. ఇమేజ్ క్వాలిటీస్ రెండు కలిపే ఏమైనా అక్కడ మానవుడు. ఒకసారి చెప్పండి, అక్కడే ఉండండి మీరు. 1:26 మీరు అర్థం చేసుకోవాలి. రోజు మీరు అర్థం అవుతే ఖచ్చితంగా మీ బైబిల్ అంతా అర్థమైపోతుంది. ఇది మీరు చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడే మాటలు మీ హృదయంలోకి వెళ్ళాలి. రోజు మీరు దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది మీరు ఏదో మెసేజ్ వినేసి వెళ్ళిపోవడం కాదు. ఇది అసలు బైబిల్లో ఉన్న, సృష్టిలో ఉన్న ఆ డౌట్స్ ఈ రోజు మీకు మీ దగ్గరికి వస్తున్నాయి. ఈ రోజు మీకు క్లారిటీ చేసిన అసలు మనం ఏంటి, అసలు దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశాడో ఈ రోజు మీరు తెలుసుకోవాలి. సో మీరు ఏమంటారు? దేవుడిని పెట్టాలి, బైబిల్ వైపు చూడండి. బైబిల్లో ఉన్న వర్స్ మీరు ఆ వచనం మీద ఉండి దాన్ని క్లారిటీ తెచ్చుకోవాలి. అసలు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, అందులో ఉన్న మార్క్స్ ఏంటో మనకు తెలుసు. అసలు దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆయన స్వరూపంలో, ఇంకొకటి ఆయన పోలికలో ఏం చేయాలనుకున్నాడు? ఒక నరుడిని తయారు చేయాలని దేవుడు అనుకున్నాడు. చదువు, అదే మనకి వస్తారు. చదువు 26 మళ్ళీ చదువు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను అనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు? ఇప్పుడు స్వరూపము పోలిక చొప్పున ఏమని చేద్దాం? మానవుడిని చేద్దామని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు 27కి వచ్చి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. ఇప్పుడు దేవుడు స్వరూపం బట్టి ఏం చేశాడు? నరుని చేశాడు. పోలికలు ఉన్నాయి కదా, లేదు కదా? దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు దేవుడిని స్వరూపం బట్టి దేవుడు ఏం చేశాడు? మానవుడిని తయారు చేశాడు అన్నాడు. ఎంత బాగా చదువమ్మా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదో అర్థం చేసుకోవాలంటే ఎవరిని తయారు చేశాడు? ఇప్పుడు ఎవరిని తయారు చేశాడు? ఎవరిని తయారు చేశాడు? నరుడిని తయారు చేశాడు. ఈ నరుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు దేవుడి స్వరూపంలో ఉన్నాడు. కానీ అతనిలో ఉన్నదేంటి? అతనిలో ఉందండి స్త్రీ పురుషుడు ఒక్కడే. స్త్రీ పురుషుడు ఒక్కడే. అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో క్లారిటీగా రాయబడి ఉంది ఏంటంటే, ఒకసారి మరి ఇంకొకసారి చదువమ్మా. 27 ఒకసారి చదువు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీగాని పురుషుని గాని దేవుడు ఏం చేశాడు? వారిని తయారు చేశాడు. అవునా? ఇప్పుడు అతనిలో ఏముంది? ఇప్పుడు స్త్రీ ఉంది, పురుషుడు. వాళ్ళిద్దరూ వేరే కాదు. వాళ్ళిద్దరూ వేరే కాదు. వాళ్ళిద్దరు ఏంటి అంటే బైబిల్ కరెక్ట్ అని బాగుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, దేవుడు క్లారిటీ ఏమిస్తున్నాడంటే, ఒక మానవుని తయారు చేశాడు దేవుడు.
మానవుడిని తయారు చేసినప్పుడు దాంట్లో దేవుడు ఎవరిని పెట్టాడు? నరుడు. ఎవరిని పెట్టాడు? స్త్రీని పెట్టాడు దేవుడు, పురుషుడిని పెట్టాడు. ఇప్పుడు నరుడు ఉన్నాడు, దాంట్లో నరుడులో పురుషుడు ఉన్నాడు, ఇంకెవరున్నారు? స్త్రీలు ఉన్నారు. అంటే దేవుడు నరుడిలో ఒక స్త్రీ, అదేవిధంగా పురుషుడిని దేవుడు పెట్టాడని ఈరోజు గ్రంథం మనకు తెలియజేస్తుంది. క్లారిటీ తెచ్చుకోవాలి. సో ఇట్స్ కాల్డ్ మ్యాన్ కైండ్. మానవుడు దేవుడిని చేసినప్పుడు, మానవుడిని దేవుడు తయారు చేసినప్పుడు, ఫస్ట్ కూడా దేవుడు మానవుడిని తయారు చేసినప్పుడు దేవుడు ఏం పెట్టాడు? మానవుడిగా తయారు చేసినప్పుడు అందులో దేవుడు స్త్రీని, పురుషుడిని దేవుడు అందులో పెట్టేస్తాడు. అందులో పెట్టి దేవుడు ఏం చేశాడంటే తయారు చేశాడు. దేవుడు తయారు చేశాడు, మానవుడిని దేవుడు తయారు చేశాడు. దేవుడు మానవుడిని తయారు చేశాడు. ఇప్పుడు ఎవరు స్వరూపంలో ఉన్నాడు? దేవుడి స్వరూపంలో ఎవరున్నాడు? ఈ నరుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ నరుడు దేవుడు తయారు చేశాడు. 1వ చాప్టర్ మనం చదువుకుంటే దేవుడు అక్కడ క్లారిటీగా చూపిస్తున్నాడు. చూపించింది ఏంటంటే, నేను మానవుడిని తయారు చేశాను, ఈ మానవుడిలో ఎవరున్నారు? ఇప్పుడు స్త్రీ ఉంది, అదేవిధంగా పురుషుడు ఉన్నాడు అని అన్నాడు. ఇప్పుడు 2వ చాప్టర్లోకి వచ్చినప్పటికీ ఇక్కడ పొలం ఉంది, ఈ పొలం దున్నడానికి ఎవరు లేరు అంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే అది ఆత్మ కాబట్టి. ఆత్మ పని చేయలేదు, ఆత్మ పని చేయలేదు. దేవుడు ఒక నరుడిని తయారు చేశాడు. ఒక నరుడిని తయారు చేసి ఆ నరుడిలో దేవుడు ఏమంటాడు? అది నరుడు కాబట్టి, దేవుడు ఆత్మ కాబట్టి, ఆత్మలో పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉంది. ఆత్మ కాబట్టి, ఆత్మ కాబట్టి నరుడు, పురుషుడు ఉన్నాడు, దాంట్లో స్త్రీ ఉంది, ఆత్మ కాబట్టి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఈ పొలంని సేవిస్తానికి మనిషి లేడు, అంటే నరుడు లేడు, అంటే ఆ శరీరంతో ఉండిన నరుడు లేడు అని చెప్పి దేవుడు అక్కడ క్వశ్చన్ చేస్తాడు. సో మొదటి చాప్టర్లో ఉన్నప్పుడు దేవుడికి వచ్చిన తలంపు ఏంటంటే, నేను ఒక మానవుడిని తయారు చేయాలని దేవుడికి కోరికొచ్చింది. అంటే చూడండి, దేవుడు దేవదూతలను తయారు చేశాడు. ఆయన ఇష్టపడి దేవుడు దేవదూతలను తయారు చేశాడు. వాజ్ ఏబుల్ టు మేక్ ద ఏంజల్స్. ఆ ఏంజల్స్ లో లూసిఫర్ ప్రేమయ్యాడు, అపవాది అయ్యాడు. ఎవరికైనా కనపడతాడా? అపవాది. వాడు కనపడ్డు. ఎందుకు? వాడు ఒక ఆత్మ కాబట్టి. ఇట్స్ ఆల్ స్పిరిట్స్. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఇట్స్ ఎ స్పిరిట్, ఆత్మ. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కాబట్టి మనం ఏమయ్యాము? ఆత్మగా దేవుడు తయారు చేశాడు, స్వరూపము. అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు దేవుడు ఆత్మ అయినట్టు మనం ఏంటి? మనం కూడా ఆత్మనే. అందుకని మన దేవుడి స్వరూపంలో మనం ఉన్నాము, ఆత్మలు ఉన్నాము. ఆత్మ ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఇప్పుడు? స్త్రీ, పురుషుడు, ఆత్మ ఒకటి, రెండు ఒకటే. ఒక్క ఆత్మతోనే ఇద్దరు ఉన్నారన్నమాట. స్త్రీ, పురుషుడు. దేవుడు మానవుడిని తయారు చేశాడు. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, 2వ చాప్టర్లో అంటున్నాడు, దీన్ని సేవిస్తానికి నరుడు లేడు. నరుడు కావాలి. ఇప్పుడు ఆ శరీరంతో నరుడు కావాలని దేవుడు ఇప్పుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్నాడు, దేవుడు చేశాడు. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుందాం? దేవుడు ఆత్మ కాబట్టి మానవుడు ఏమయ్యాడు? ఆత్మ అయ్యాడు. ఓకేనా? దేవుడు ఆత్మ కాబట్టి మానవుడు ఏమయ్యాడు? ఆత్మ అయ్యాడు. అందరికి అర్థమైందా? ఇప్పుడు ఆత్మలో, నరుడిలో ఎవరున్నారు? ఇప్పుడు స్త్రీ, పురుషుడు ఉన్నారు. అది ఆత్మ మాత్రమే. ఇప్పుడు దాకా ఆత్మ. ఇప్పుడు చూడండి, ఆదికాండము 5:2 చదవండి. ఆదికాండము 2:5 చదవండి. త్వరగా చదవండి. ఐదు రెండు అమ్మా. ఆదికాండము 5:2 చదువు. చూడండి, దేవుడు ఏం చేశాడు? మగదాని గాను ఆడదాని గాని దేవుడు తయారు చేసి ఏమన్నాడు? నరుడు అన్నాడు. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? ఏంటది? అది ఆత్మ. ఓకేనా? ఆత్మ దేవుడు ఏమన్నాడంటే నరుడు అనుకున్నాడు. నరుడికి దేవుడు ఏమిచ్చాడంటే పురుషుడు, స్త్రీగా పేర్లు పెట్టేశాడు దేవుడు. సో ఆత్మ కాబట్టి, సో మనం కూడా అందరం ఆత్మగానే ఉన్నాం. దేవుడికి డౌట్ వచ్చింది. దేవుడికి డౌట్ వచ్చి అన్నాడు, ఇప్పుడు ఈ భూమిని సేవిస్తానికి ఎవరు లేరు, ఇప్పుడు నాకు నరుడు కావాలి.
ఈ నరుడు అంటే ఎలాగా ఆత్మ పనిచేస్తుందా? చేయదు. ఇప్పుడు దెయ్యాలు ఉంటాయి అనుకో, దెయ్యాలు ఏం చేస్తాయి? అవి ఏమి చేయలేవు. ఒక దెయ్యాలు దాన్ని పని చేయించుకోవాలంటే మనుషుల్లోకి వెళ్ళాలి, శరీరంలోకి దూరాలి. శరీరంలోకి వెళ్తేనే అది పని చేయగలదు. అది ఆత్మ బయట ఉంటే ఏమీ చేయలేదు, అది ముట్టుకోలేదు, దాన్ని టచ్ చేయలేదు, ఏమీ చేయలేదు. శక్తి ఉండొచ్చేమో, గాలితో ఊదొచ్చేమో, గాలి పంపించగలదేమో. ఎందుకంటే ఫోర్స్కి వస్తే ఆ గాలితోటి వస్తువులన్నీ కింద పడిపోవచ్చు, ఫ్యాన్ తిరిగిపోవచ్చు, లైట్ ఆన్ అయిపోవచ్చు, స్విచ్ బోర్డ్ ఆన్ అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఆ ఫోర్స్ ఆ ప్రెషర్ వస్తుంది కాబట్టి జరుగుతుంది. కానీ అది దాని ఏది చేయలేదు. అది ఏమైనా చేయాలన్నా, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలన్నా ఏం చేయాలి? శరీరం కావాలి. అందుకనే ఆత్మలు శరీరం కోరుకుంటాయి. సో దేవుడు అనుకున్నాడు, ఇప్పుడు ఈ భూమి అంతా ఉంది, భూమిని, ఈ ఆదామ అని భూమిని సేవిస్తానికి ఎవరు, నాకు నరుడి కావాలి అని దేవుడు అనుకున్నాడు. ఒక మేలు కావాలనుకున్నాడు దేవుడు. అనుకుని దేవుడు ప్లాన్ వేసుకుంటున్నాడు అన్నమాట. దేవుడు ఆ సృష్టిలో ప్లాన్ వేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఏం చేయాలి నేను అని చెప్పి దేవుడు ప్లాన్ వేసుకుంటున్నప్పుడు దేవుడు చూడండి, ఆ 2:7 మనం చదువుకుంటే దేవుడు ఇంకా అనుకుని ప్లాన్ వేసుకుని అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూడండి. 2:7 మనం చదువుకుంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. నేల మట్టితో దేవుడు ఏం చేశాడు? నరుణ్ణి నిర్మించాడు. ఓకేనా? నేల మట్టితో దేవుడు ఇప్పుడు నరుణ్ణి తయారు చేసి, ఇప్పుడు నరుణ్ణి తయారు చేసి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? జీవాత్మని, వాయువు దేవుడు ఏం చేశాడు? జీవవాయువుని ఏం చేశాడు? నాసిక రంధ్రంలోకి దేవుడు ఏం చేశాడు? జీవవాయువుని దేవుడు, జీవవాయువు ఊదినప్పుడు వెంటనే ఏమైంది? జీవాత్మ అయిందంట. ఏమైంది ఇప్పుడు? జీవాత్మ అయింది. శరీరం ఇంకా రాలేదు. ఏమైంది ఇప్పుడు? జీవాత్మ అయింది అంటాడు అక్కడ దేవుడు. జీవాత్మ అంటే ఏంటి? ఆత్మకి జీవము. అదే, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఆత్మకి జీవం అంటే ఇప్పుడు అన్ని ఆలోచించుకుని చేస్తామంట, ప్లానింగ్ తో చేసుకుంటాడు. శరీరం పెట్టలేదు దేవుడు. ఏమన్నాడు ఇక్కడ? నేను జీవాత్మను చేస్తాను. ఇప్పుడు చూడండి, మనం నేర్చుకుందాం ఏంటంటే, మొదటిది ఏంటంటే ఆత్మ. ఆయన ఫస్ట్ ఏంటి? మానవుడు ఏంటి? ఫస్ట్ ఆత్మ. ఇప్పుడు ఆత్మలోకి ఏమొచ్చింది? జీవాత్మ వచ్చింది. దాని ఏమంటారు ఇప్పుడు? ప్రాణి అంటారు. అంతే కదా? ప్రాణి, అంతే కదా? ప్రాణి ఆత్మ అంటారు. అవునా? ప్రాణి ఆత్మ అయిన ఇప్పుడు చూడండి, ఆత్మ సోల్ మ్యాన్ అంటారు కదా. స్పిరిట్ మ్యాన్, సోల్ మ్యాన్ అంటే ఇప్పుడు ప్రాణి. ఇప్పుడు ప్రాణి దాంట్లోకి జీవం వచ్చింది. ఇప్పుడు ఆ స్పిరిట్ లోకి ఇప్పుడు ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఇప్పుడు జస్ట్ కెమికల్ రియాక్షన్ అయింది అంతే. దేవుడు ఆ కెమికల్ రియాక్షన్, ఒక కెమికల్ తీసుకొచ్చి ఇంకో కెమికల్ కలిపామంటూ అదొక రియాక్షన్ అయిపోతుంది. అందుకని ఈ స్పిరిట్ కూడా కెమికల్ అయిపోయింది. దేవుడు అనుకున్నాడు, నేను ఎలా తయారు చేస్తున్నాను ఆత్మను, దాని ఇప్పుడు ఏమయ్యేది? ప్రాణి జీవి అయిపోవాలని దేవుడు కోరుకున్నాడు. దాంట్లో ప్రాణం వచ్చేసింది, ప్రాణజీవి అయిపోయాడు. అక్కడ ఉంది. కానీ ఇంకా శరీరం రాలేదు. శరీరంతో వెళ్ళిపోయి అన్ని పనులు చేయడము అలాంటి ఏమి లేదా. ఈజ్ నథింగ్. అందులో చూడండి, దేవుడు ఏం పెట్టాడంట? చెట్లన్నీ పెట్టాడంట. అక్కడ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు అందుకునే కదా మూడో దినం దేవుడు ఏం చేశాడు? అక్కడ చెట్లు పెట్టాడు. ఫలాలు ఉన్నాయి, అక్కడ అన్ని ఫలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆత్మ, ఇప్పుడు చూడండి, చాలా ఫలాలు ఉన్నాయి అక్కడ. ఆ చాలా ఫలాల్లో ఉన్నప్పుడు ఏ ఫలం తినొచ్చు? ఏదైనా తినొచ్చు కదా. యాపిల్ పండు తినొచ్చు, ఇంకా బత్తాయి పండు తినొచ్చు. ఏమన్నా? ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఆత్మలు ఫలాలు తింటాయా? తినవు. మరి అక్కడ దేవుడికి పెట్టిన చెట్లు ఏంటి? ఆత్మ ఫలాలు చెట్లు దేవుడు అక్కడ పెట్టాడు. అర్థమైందా? ఆత్మ ఫల చెట్లు అంటే ఏంటి? కొరింథీలు మనం చదువుకుంటే అక్కడ ఏమున్నాయి? ఆత్మఫలము ఏంటి? దేవుడిచ్చిన ఆత్మఫలాలు ఏంటి? దీర్ఘశాంతి ఒకసారి తెరవమ్మా. ఆత్మఫలాలు ఏంటి? ఒకసారి త్వరగా చూడండి. చెప్పాలి. ఎస్, రెఫరెన్స్ మీకు తెలుసా? అందుకనే మీరు నోట్ చేసుకోవాలన్నాను. అదే మర్చిపోకూడదు, నోట్ చేసుకోవాలి. అన్ని నోట్ చేసుకుంటేనే మీరు ఆ రెఫరెన్స్ మీకు తీయచ్చు.
ఈ షుడ్ బి ఆత్మ ఫలాలు. దేవుడు ఇచ్చిన ఆత్మ ఫలాల కోసం అక్కడ పౌలు భక్తుడు మనకైతే చక్కగా వివరిస్తున్నాడు. చూడు, అంటే ఇప్పుడు ఈ నరుడు ఉన్నాడు, ఆత్మతో ఉన్నాడు ఈ నరుడు. అంటే దేవుడు అక్కడ చెట్లు పెట్టాడు. ఆ చెట్లు అంటే ప్రేమ ఫలం అన్నప్పుడు ఇతను ఏం చేసేవాడు? ప్రేమ ఫలం తీసుకునేవాడు. అర్థమైనా? ఆనందం ఫలం అన్నప్పుడు వెళ్ళి ఆనంద ఫలం తీసుకునేవాడు. ఆత్మ అదో దగ్గర అంటాడు. చదువమ్మా. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగ్గట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకొనుడి. ఫలాలు, ఆత్మ ఫలాలను ఉంటది. ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. ఇంగ్లీష్ లో ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. అందులో మీరు చూడండి. బట్ ఇక్కడ చూస్తే చూడండి, దేవుడు ఏమంటాడంటే ఆత్మ ఫలాలు దేవుడు పెట్టాడు. అంటే అక్కడ చెట్లు ఉన్నాయంటే అది మామూలు మా యాపిల్ పండు తినే చెట్లు కాదు, బత్తాయి పండు తినే చెట్లు కాదు, ఆత్మ తినవు. అర్థమైంది? దేవుడు పెట్టిన చెట్లు ఏంటో, ఆత్మకు దేవుడు పెట్టిన చెట్లు ఏంటో అర్థమైంది. ఇప్పుడు అందరికి క్లారిటీ వచ్చిందా? ఎంతమంది క్లారిటీ వచ్చింది? ఇక్కడ ఎవరికి లేదా క్లారిటీ? లేదా? ఆత్మ ఫలాలు అంటే ఆత్మ ఫలాలు అన్నప్పుడు ఆత్మకు కావాల్సిన ఫలం ఏంటి? ప్రేమ ఫలము, సంతోషము. రిఫరెన్స్ చెప్పమ్మా వాళ్ళకి. గలాతీయులు 5:22 చదవమ్మా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఏంటంటే ఆత్మ ఫలాల చెట్లు దేవుడు ఆ ఏదైనా తోటలో పెట్టాడు. ఇట్స్ స్పెషల్లీ మేడ్ ఫర్ ఆడమ్. ఆ స్పిరిట్ కోసం దేవుడు పెట్టాడు, నరుడి కోసం పెట్టాడు. ఆ నరుడు ఒక ఆత్మ దేవుడు తయారు చేసి ఆ ఆత్మలో ఇద్దరు పెట్టాడు, పురుషుణ్ణి అదేవిధంగా స్త్రీని అక్కడ పెట్టి అన్నాడు, ఇగో ఇక్కడ చెట్లు పెట్టాడు, ఈ చెట్లు మీకే అని దేవుడు పెట్టాడు. ఆ చెట్లు వారు ఎక్స్పీరియన్స్ అవ్వరు. 2 చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ 2 చెట్లు పెట్టిన చెట్లు వేరండి. ఒకటి చెట్టు వేరు జీవం ఇచ్చే చెట్టు, అంతే కదా? జీవము చెట్టు అక్కడ దేవుడు పెట్టాడు. 2వ చెట్టు మంచి చెడ్డ తెలుసుకునే చెట్టు దేవుడు పెట్టాడు. 2 చెట్లు పెట్టాడు. ఇప్పుడు చూడండి, మంచి చెట్టు, జీవం చెట్టు అంటే ఇప్పుడు నువ్వు యాపిల్ పండు తింటే నీకు జీవం వచ్చేసిందా? మీకు ఎవరికైనా జీవం వచ్చిందా? ఇప్పుడు యాపిల్కే తింటున్నారు, జీవం వచ్చేసింది మీకు? లేదా గ్రేప్స్ తిన్నారు, జీవం వచ్చేసిందా? జీవం వస్తుంది. అది ఆత్మ ఫలము కాబట్టి జీవం ఉంది. అందుకని దేవుడు అన్నాడు ఆత్మ ఫలము చెట్టు అక్కడ పెట్టాడు. ఒక చెట్టు, ఆ చెట్టు అంటాడు ఇది జీవం ఇచ్చే చెట్టు అంటున్నాడు. ఆత్మతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు నా స్వరూపంలో ఉన్నారు, ఇప్పుడు ఆత్మలో ఉన్నారు. ఇప్పుడు మీరు నా స్వరూపంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఆత్మ కాబట్టి ఈ చెట్టు ఏదైతే ఉందో చూడు, ఈ చెట్టు జీవం ఇచ్చే చెట్టు ఉంది ఇక్కడ. ఇది నేను ఇక్కడ పెడతానని దేవుడు పెట్టాడు. అక్కడ జీవం ఇచ్చే చెట్టు, అక్కడ ఒక చెట్టు, ఇంకో 2 చెట్లు, మంచి చెడ్డ చెట్లు ఉన్నాయి. మంచి చెడ్డ చెట్టు అక్కడ మంచి అన్నాడు దేవుడు. అన్నాడు ఆత్మ కాబట్టి ఈ చెట్లు ఉన్న కాయ మీరు తినకూడదు. ఇప్పుడు ఇది మీరు తినకూడదు, నేను అన్నాడు తినకు అని అక్కడ దేవుడు మాట్లాడాడు. ఈ స్పోక్ మీరు తినకూడదు అని దేవుడు అక్కడ మాట్లాడాడు. అంటే మంచి చెడ్డ తెలుసుకున్నాను. మంచి చెడ్డ ఆ చెట్టు మీద ఉన్న కాయని మీరు తినొద్దని చూడండి. అంటే మంచి చెడ్డ అంటే ఇది నాలెడ్జ్ కదా, మంచి కాలేజ్. అంటే మీలో ఎవరికైనా తెలివి లేదనుకో, వెనుకున్న ఈ చెట్టు కాయ తింటే సార్ మీ తెలివి వచ్చేస్తుంది. అదే దేవుడు చెప్తుంది. ఈ చెట్టు ఉన్న కాయ మీరు తింటే ఏమొస్తుంది? మంచి చెట్టు అంటే మీకు తెలిసిపోతుంది. అంటే మీకు జ్ఞానం వస్తుంది, మీకు తెలివి వస్తుంది అని దేవుడు అంటాడు. ఈ చెట్టు మీద ఉన్న కాయ ఏ తింటే మీకు తెలివి వచ్చేది. అంటే మీకు తెలివి లేదంటే ఈ చెట్టు కాయ తింటే మీకు ఏమొచ్చేస్తుంది? తెలివి వచ్చేస్తుంది.
అలా అందరికి వచ్చాడు. దేవుడు అన్నాడు అది కాదు. యాక్చువల్గా ఇక దేవుడు తెలియచేసేది ఏంటంటే ఇది ఆత్మశక్తి, అంటే స్పిరిచువల్ గా దేవుడు అక్కడ పెట్టిన చెట్లు, 2 చెట్లు అక్కడ ఏమిటంటే ఆత్మ. కాబట్టి నరుడు ఇప్పుడు ఆత్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆత్మ రూపంలో అక్కడ పురుషుడు, స్త్రీ రూపంలో దేవుడు నరుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో ఈ ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఈ ఇక్కడ ఉన్న ఆత్మ ఫలాలు ఏది కావాలో తీసుకో. ప్రేమ ఆత్మ ఫలం కదా, నువ్వు తీసుకో. సంతోషము ఆత్మ ఫలం కదా, నువ్వు తీసుకో. నువ్వు దుఃఖంలో నీకు ఏం కావాలి చూడు, ఇవన్నీ ఉన్నాయి. సాత్వికము, సంతోషం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏ ఫలం కావాలో ఆ ఫలం తీసుకుని నువ్వు ఆత్మగా సంతోషంగా ఉండు. కానీ ఆత్మగా నువ్వు నా స్వరూపంలో ఉన్నావు కాబట్టి అక్కడ మంచి చెట్టు ఉంది, ఆ ఫలం నువ్వు తినొద్దు. ఇంకొకటి అక్కడ జీవం ఉంది, ఆ చెట్టు అక్కడే ఉంటుంది. నెక్స్ట్ దేవుడు అక్కడ పెట్టాడు, 2 చెట్లు అక్కడ పెట్టాడు. ఇప్పుడు దేవుడి స్వరూపంలో ఆత్మగా దేవుడు అక్కడ ఉన్నాడు. yes he's there, is there. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏమంటాడు చూడండి 2:18. ఇప్పుడు మ్యారేజెస్ లో ఏం చెప్తా క్వశ్చన్ వస్తుంది అందరికి, అవునా? ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు. అందుకని పాస్టర్ గారు ఏమంటారు, మ్యారేజ్ వివాహం చేసినప్పుడు పాస్టర్ గారు ఏమంటారు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి దేవుడు ఏం చేశాడు, ఆహ్వానం తీసుకొచ్చి పెట్టేశాడు. అంతేనా? అంతేనా? మన అంతవరకే తెలుసు, అంతవరకే తెలుసు మనకి. ఎందుకు నరుడు ఒంటరిగా ఉన్నాడని ఆదాము తీసుకొచ్చాడు. అది దేవుడు ఒంటరిగా ఉన్నదని నరుడు తీసుకొచ్చాడా? అవన్నీ తీసుకొచ్చాడా? ఆదాము ఒంటరిగా ఉన్నాడని అవన్నీ తీసుకొచ్చాడా? అది మాత్రం ఓట్ చేసేస్తాం. మ్యారేజ్ లో మాత్రం హీరోలు అయిపోతారు అక్కడ అందరూ. యాక్చువల్ గా ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో ఒకసారి మనం చదవాలి. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి 18 చదవాలి. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము ఇవ్వాలి. సాటి అయిన సహాయం ఇవ్వాలని దేవుడు ఒంటరిగా ఉన్నాడబ్బా. ఇక అన్ని ఫలాలున్నాయి, ఫలాలన్నీ తింటున్నాడు, ఆత్మ ఫలాలన్నీ తింటున్నాడు. కానీ ఈ నరుడు ఆ నరుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు పురుషుడు స్త్రీ రూపంలో ఆత్మ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఒంటరిగా ఉన్నాడు. ఇతనికి సాటి సహాయము నేను చెయ్యాలి అని దేవుడు కోరుకున్నాడు. అందుకని దేవుడు వచ్చి చూస్తే ఆదాము ఒంటరిగా ఉన్నాడు. అసలు ఏం చేయాలని చెప్పి దేవుడు ఏం చేశాడు, జంతువుని పంపించాడు. చదువు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. ఇప్పుడు తయారు చేశాడు. ఇప్పుడు ఏం తయారు చేశాడు? ఇప్పుడు జంతువులన్నీ తయారు చేశాడు. అక్కడున్న జంతువులు కాదేమా, వేరే జంతువులు దేవుడు ఇప్పుడు భూమి నుంచి తయారు చేసి ఇప్పుడు దేవుడు అన్నాడు నేను పంపిస్తాను. ఎవరి దగ్గరికి? ఈ ఆదాము దగ్గరికి. ఆదాం కాదు, ఆదాం దగ్గరికి పంపిస్తానని అనుకున్నాడు. నరుడి దగ్గరికి. ఆదాము కాదు, ఇది ఆదాం. నరుడి దగ్గరికి పంపిస్తానని దేవుడు ఏం చేశాడు? పంపించేశాడు. ఏం పంపించాడు? జంతువులు దేవుడు ఇప్పుడు చూస్తున్నాడు. దేవుడు ఆయన చూస్తున్నాడు, అన్నిటికి పేరు పెడుతున్నాడు. ఇప్పుడు నరుడు అసలు చూద్దాం, అసలు ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. ఎందుకు? దేవుడు తలంపు ఏంటంటే ఆయన ఒక సాటి సహాయము చేయాలని దేవుడు అనుకున్నాడు. ఆయనకు ఉండాలి, సాటి సహాయం ఎవరికి ఉండాలని దేవుడు అనుకున్నాడు. అందుకు రేపు దేవుడు ఏం చేస్తాడంటే వారి మధ్యకి ఆయన ఏం పంపించాడు? చదువు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి అతని యొద్దకు వాటిని రప్పించాడు. ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. ఓకే, నెక్స్ట్. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టేశాడు. అన్నిటికీ పేరు పెట్టేశాడు. నెక్స్ట్. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం, ఆయనను ఆదాముకు సాటి అయిన సహాయము
లేకపోయింది. దేవుడు అవన్నీ తీసుకొచ్చాడు. ఫస్ట్ ఎవరు తీసుకొచ్చాడు? దేవుడు జంతువుని తీసుకొచ్చాడు. అబ్బా, దేవుడు జంతువుని తయారు చేసి దేవుడు తీసుకొచ్చాడు. దీంట్లోనైనా ఒక సాటి సహాయకుడైనా దొరుకుతాడని దేవుడు అనుకున్నాడు. కానీ ఆదాముకి ఎవరు దొరకలే. ఎవరు దొరకలేనప్పుడు దేవుడు అనుకున్నాడు, ఓహో అదా సంగతి అని చెప్పి. ఇప్పుడు ఆదాము దేవుడు ఏం తీసుకొచ్చాడు? ఆదాముని తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు ఊదినప్పుడు ఆదాము బయటకు వచ్చాడు కదా. ఎవరు? 2 ఆత్మలు ఉన్నాయి కదా. ఇప్పుడు 2 ఆత్మలు. ఆ 2 ఆత్మలండి, పురుషుడు స్త్రీ ఆత్మ కలిగి ఒక ఆత్మ ఉంది కదా. ఇప్పుడు బయటకు ఎవరు వచ్చారు? ఆదాము బయటకు వచ్చాడు కదా. ఇప్పుడు లోపల ఎవరున్నారు? స్త్రీ ఉంది. ఇప్పుడు స్త్రీ బయటకు రావాలి. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఆదాముని నిద్రించి, ఆల్రెడీ ఆత్మ స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీని బయటకు తీసుకొచ్చాడు. అంతే, అదే జరిగింది. నీకు సృష్టిలో ఇప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఎముకల్లో ఒక దానిని తీసి ఆ చోట మాంసముతో పూడ్చి వేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కట ఎముకను స్త్రీగా నిర్మించాడు. ఆల్రెడీ స్త్రీ ఉంది, ఆల్రెడీ పురుషుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు జస్ట్ ఏం చేశాడు? ఆత్మ తీసుకొచ్చి ఇందుకు అవ్వా అన్నాడు. అందుకని కింద స్టేట్మెంట్ మనం చూస్తే అక్కడ డైలాగ్ కొడతాడు కదా ఆదాము. అందుకని స్త్రీని మళ్ళీ బట్టిగా తయారు చేసి మళ్ళీ దాంట్లోకి ఊది గీరి అవన్నీ దేవుడు ఎందుకు చెప్పలేదంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది. నువ్వు ఆదాము నుంచి. అందుకని బైబిల్ మనం చూస్తే అక్కడ పౌలు భక్తులు మనకు తెలియజేసే మాట ఏంటంటే, పురుషుడు దేవునికి లోబడి ఉంటాడు, స్త్రీ పురుషుడికి లోబడి. ఎందుకు? ఆయనలో ఆత్మ బయటకు వచ్చింది కాబట్టి. అర్థమైనా? ఇప్పుడు చూడండి, కిందికి వెళ్తే ఇప్పుడు చూడండి, దేవుడు అనుకున్నాడు ఇది ఆత్మలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు శరీరం లేదక్కడ, మట్టి శరీరం లేదక్కడ. దేవుడు తయారు చేశాడు. కానీ ఇప్పుడు దాంట్లో ఏమొచ్చింది? ఈ మట్టి శరీరంలోకి ఏమొచ్చింది? ప్రాణ జీవం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆత్మ ఉన్నారు, ఇంకోటి ఏంటిది? ప్రాణ జీవులుగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మ ప్రాణ జీవులుగా ఉండి ఎక్కడున్నారు? ఏదో తోటలో ఉన్నారు. ఏదో తోటలో దేవుడు వాళ్ళు పెట్టాడు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా వర్షం రాలేదు, ఇంకా భూమి మీద లేదు. ఎందుకు? ఇంకా వారు ఆత్మలుగానే ఉన్నారు కాబట్టి వారు పని చేయలేరు కాబట్టి అది అలాగే దేవుడు వారితో మాట్లాడుతున్నారు. జరుగుతున్నప్పుడు తోటి సహాయం ఎవరు వచ్చారు? అవ్వని దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ జంతువుల్లో దేవుడు ఆదాముకి ఎవరూ నచ్చలే. చాలా జంతువులు దేవుడు ఏం చేశాడంట. అప్పుడు వైల్డ్ యానిమల్స్ అన్నాడు దేవుడు. అప్పుడే ఆ భూమి నుంచి తయారు చేస్తాడు. ఒక్కొక్కటి పంపిస్తాడు, ఒక్కొక్క ఆకారము పంపిస్తున్నాడు ఆదం దగ్గరికి. ఆదం అంటున్నాడు, దీనికి పేరు పెట్టి నాకు వద్దు, ఇది ఇంకొక పేరు పెడతాడు, నాకు వద్దు అని ఒక్కొక్క దాన్ని పంపించేస్తున్నాడు. అనుకున్నాడు, అయ్యో నేను బయట నుంచి తీసుకొస్తే ఆదాం ఎప్పుడు సంతోషంగా ఉండలేడని చెప్పి ఆయనలోంచి ఒక భాగం తీసుకొస్తే, ఆయనలో ఉన్న ఆత్మను బయటకు తీసుకొస్తే ఆత్మ అతను చూసుకుని సంతోషిస్తాడు. ఎందుకంటే నా స్వరూపంలో ఈ నరుడు ఉన్నాడు కాబట్టి, ఆ స్వరూపంలో ఆ స్త్రీ ఉంది కాబట్టి, ఆ స్త్రీ బయటకు వస్తే ఈ నరుడైనా ఈ ఆదాము దానిని ఇష్టపడతాడు అనుకున్నాడు దేవుడు. అంతే, దట్స్ ఇట్. దేవుడు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. ఆదామును అవ్వను చూసి సంతోషించాడు. ఎందుకంటే ఆత్మలో ఆయన చూడలేదు కాబట్టి. ఇప్పుడు ఈ రూపంలో బయటకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ ఇమేజ్ చూడగానే సంతోషించాడు. దేవుడు ఏమన్నాడు? ప్రేమ వచ్చింది ఇక్కడ 5:1 మనం చదువుకుంటే 5:1 చదువు ఒకసారి. దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలిక అతన్ని ఇప్పుడు పోలిక వచ్చింది. మరి ఫస్ట్ లో పోలిక ఎందుకు లేదు? ఇప్పుడు 5లో ఎందుకు వచ్చింది పోలిక? ఫస్ట్ లో పోలిక లేదు, అక్కడ ఏముంది? స్వరూపం మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు 5వ చాప్టర్ చదువుతుంది, దేవుడు ఆయన పోలికలో, అంటే దేవుడు అనుకుని చేశాడా లేదా? స్వరూపంలో చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు?
పోలికలో చేశాడు. అంటే చూడండి, దేవుడు ఇక్కడ ఎందుకు అనుకుంటే, ఇక్కడ చూడండి, దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆత్మ ఇచ్చాడు, ఇంకొకటి ఏమి ఇచ్చాడు? శరీరం ఇచ్చాడు, ఇంకొకటి ఏమి ఇచ్చాడు? ప్రాణాత్మ. అంతే కదా, మనం నేర్చుకున్నది అంతే కదా. ఆత్మ, ప్రాణాత్మ, ఇప్పుడు శరీరం. మూడు వచ్చేసి ఇప్పుడు ఆత్మలో ఏముంది? ఇప్పుడు జీవం ఉంది. ఆత్మలో ఇప్పుడు ఏముంది? జీవం. ఇప్పుడు దేవుడు ఒక మెటీరియల్ తయారు చేస్తాడు. ఒక మెటీరియల్. ఆ మెటీరియల్ ఏంటంటే ఆత్మ, జీవాత్మ, శరీరము. ఇప్పుడు మూడు వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, అసలైంది. ఇప్పుడు మంచి చెడ్డ అనేది ఏంటంటే పోలికది. మంచి చెడ్డ అనేది ఏంటది? ఇప్పుడు ఆదాముని దేవుడు ఏం చేశాడు? ఆయన పోలికగా దేవుడు చేశాడు. పోలికగా అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు ఆదాముని అవ్వని ఆయన పోలిక చేశాడని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు ఆయన పోలికగా దేవుడు చేశాడు. ఇప్పుడు ఆదాము ఆయన పోలిక అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన పొందుకోవాలి. ఆయన పొందుకుంటేనే ఆయన పోలిక. ఇప్పుడు దేవుడు తయారు చేశాడు. ఆయన పోలిక మనం అవ్వాలంటే మనము ఆయన పొందుకోవాలి. ఆయన పొందుకుంటే ఆయన పోలికలు క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు పోలికలు మనకు రావాలంటే మనం ఆయనలోకి వెళ్ళాలి. ఆయనలోకి వెళ్తే ఆయన పోలికలు మనకు వస్తాయి. అవునేనా? దట్స్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. నా స్వరూపంలో ఉన్నారు, నా పోలికలు వారికి రావాలంటే వారు నా దగ్గరికి రావాలి, నాలోకి రావాలి. నాలోకి వస్తే నాలో ఉన్న పోలికలు వారికి వచ్చేస్తాయి. అందుకని దేవుడు అన్నాడు, నా పోలిక పట్ల ఉన్నాయి. నా పోలికలు ఉన్నాయి. నా పోలికలోకి రావాలంటే వారు నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి వస్తే నా పోలికలకు వస్తాయి. క్రీస్తులోకి వస్తే క్రీస్తు పోలికలు మనకి వస్తాయి. మనం క్రీస్తులాగా అదే దేవుడు కోరుకుంటారు. మీరు నా పోలికలాగా మీరు జీవించాలంటారు. యూ షుడ్ లివ్ లైక్ జీసస్. క్రీస్తులాగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. క్రీస్తులాగా జీవించాలని, మన క్రీస్తులాగా జీవించాలంటే ఆ పోలికలు మనలోకి రావాలంటే మనం ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుడు వచ్చి ఇవ్వడం, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు అది ఎక్స్పెక్ట్ చేశాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆయనకు ఒక పరీక్ష పెడతానికి దేవుడు ఒక టెస్ట్ గా అక్కడ ఒక చెట్టు పెట్టాడు. ఆ చెట్టు ఏంటంటే మంచి చెట్టు పెట్టాడు అక్కడ. ఇప్పుడు మంచి చెడ్డ చెట్టు ఆ కాయ తింటే ఏం జరుగుతుంది అక్కడ? మంచి ఏంటో చెట్టు ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు దేవుడికి ఉన్న కోరిక ఏంటి? మంచి చెడ్డ దేవుడికి తెలుసు కదా. మంచి ఏంటో దేవుడికి తెలుసు, చెట్టు ఏంటో దేవుడికి తెలుసు. ఇప్పుడు ఆ కాయ తింటే ఇతనికి ఏం తెలుస్తుంది? మంచి ఏంటో చెట్టు ఏంటో తెలియదు. ఇప్పుడు ఆదాము చేసిన తప్పు ఏంటి? ఇప్పుడు చెట్టు అక్కడ దేవుడు పెట్టాడు. అంటే దేవుడు అక్కడ చెట్టు పెట్టాడంటే చెట్టు కాయ దిగొద్దు అన్నట్టు. అంటే దానికి అర్థం ఏంటి? ఇంకా కాయ రాలే. ఇప్పుడు రాకేష్ ఉంటాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆ మామ దగ్గరికి వెళ్ళి, మామ నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేయంటాడు. వాడు ఏం చేస్తాడు? లాగ్ పెట్టి ఇంకో మాట అంటాడు, ఇదా టైం రా అంటాడు. ఇది టైమా? ఇది సమయం కాదు అంటాడు. అవునా? ఇది సమయం కాదు. This is not the time to get married. There's a time for everything. ఇప్పుడు దేవుడు అక్కడ చెట్టు పెట్టి అన్నాడు, ఈ చెట్టు కాయ నువ్వు తినొద్దు అన్నాడు. అంటే దేవుడు అక్కడ పరీక్ష పెట్టాడు. కానీ ఆ చెట్టు కాయ దేవుడు తర్వాత తినమంటులేదు. కానీ ఏం చేశాడు? దేవుడి మాటకి విధేయత జీవించలేదు అక్కడ. అందుకునే ఇప్పుడు చూడండి 3వ చాప్టర్లో ఫస్ట్ వర్స్ మనం చదువుకుంటే అక్కడ ఏమొచ్చింది అక్కడ? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎక్కిగలదై ఉండెను. చూడండి, ఇప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తాడు? వైల్డ్ యానిమల్స్ తయారు చేశాడు అన్నాడు కదా. అని ఒక్కొక్కటి ఎవరి దగ్గర పంపించాడు? ఆదాము దగ్గర పంపించాడు కదా. అందులో కూడా ఇది కూడా ఉంది, ఈ సర్పం కూడా ఉంది. ఈ సర్పము ఇప్పుడు అవ్వతో మాట్లాడుతుంది. మేబీ ఆ సర్పము అనేక సార్లు
ఆదాంతో మాట్లాడిందేమో, కానీ ఆదాం వెంటనే పట్టించుకోలేదేమో, అవ్వతో మాట్లాడుతున్నాడు ఈ సర్పము. ఈ సర్పంకి అర్థం ఏంటంటే ఇది గ్రీక్ లాటిన్ నుంచి వచ్చింది వర్డ్. గ్రీక్ లాటిన్. ఈ గ్రీక్ లాటిన్ అంటే దాంట్లో ఏమంటారంటే డ్రాగన్ అంటారు. చాలా ఎత్తుగా ఉంటది. ఒక టైప్ ఆఫ్ జంతువు. వింత జంతువు అది. దేవుడు తయారు చేసేటప్పుడు వింత జంతువులు తయారు చేసిన దేవుడు అప్పుడు ఎవరి కోసము? ఆదాము కోసం వింత జంతువులు తయారు చేసి ఆదాము దగ్గర పంపించాడు. ఏదో ఒక జంతువుని ఇష్టపడి ఒక సపోర్ట్ గా పెట్టుకుంటాడని దేవుడు అనుకున్నాడు. కానీ దేవుడు ఆదాముకి ఏది నచ్చలేదు. అందులో ఇది ఒకటి, ఈ సర్పం ఒకటి. ఆ సర్పము మన డిక్షనరీలో చూసుకుంటే డ్రాగన్ ఉంటది. డ్రాగన్. దానికి ఇంకోటి ఏమంటే, ఇంకొక మీనింగ్ ఏంటంటే అది ఇతరుల వ్యక్తుల్ని మంచి దారిలో వెళ్ళకుండా ఆపుదలంట. మంచి దారిలో వెళ్ళకుండా ఆపుదల. మంచి దారిలో వెళ్ళకుండా ఆపడం. ఇట్ స్టాప్స్ గోయింగ్ ఇన్ యువర్ రైట్ పాత్ అన్నమాట. దాని మీనింగ్ అది. సర్పం అంటే ఆ సర్పము వచ్చి మాట్లాడుతుంది. దేవుడు తయారు చేసిన సర్పమే ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. దాని ఆలోచనలు సరిలేవు, దాని థింకింగ్ సరిలేదు. దాన్ని దేవుడి నుంచి దూరం చేయాలనుకుంది. దానికి ఇష్టపడలేదు. అది ఎప్పుడు నడిచేది. అందుకని దేవుడు దానికి శాపం పెట్టాడు. తర్వాత నువ్వు ఇది తప్పు చేసావు, నేను తయారు చేస్తాను నువ్వు తప్పు చేస్తావు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు? పాకుతావు. పాకిన తర్వాత దాని పేరు వచ్చింది పాము అని వచ్చింది. అదే మారింది, పాముగా మారిపోయింది. అందుకని అది పాముగా పాక్కుంటా వెళ్తుంది. బస్ దాని కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, అదే వెళ్ళేది. దేవుడు తయారు చేసిన వైల్డ్ యానిమల్స్ లో అది సర్పము. అది దేవుడు ఇప్పుడు ఆ సర్పం ఏమైందంటే అది పాముగా మారిపోయి అక్కడ నుంచి. సో ఇక్కడ ఆహారం ఏమైంది చూడండి. ఇప్పుడు ఆ చెట్టు కాయ తింటే, సృష్టిలో ఆ కాయ చెట్టు తింటే ఏం జరుగుతుంది? మంచి చెడ్డ వస్తుంది. అవునా? మంచి చెడ్డ అతను వస్తుంది. ఇప్పుడు ఆ చెట్టు కాయ తినకపోతే ఏమవుతుంది? ఆ చెట్టు కాయ తినకపోతే ఏమవుతుంది? ఆదాము గెలుస్తుంది. గెలుపు ఎవరి చేతిలో ఉందిను? ఆదాము చేతిలో గెలుపు ఉందిను. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? తినొద్దన్నాడు. ఇప్పుడు దేవుడు తయారు చేసిన ఒక జంతువు వచ్చేటది, నువ్వు తిను, ఏమి లేవు, నువ్వు చనిపోవు అన్నప్పుడు అదేమైంది? ఇక్కడ ఆదాము తినేసాడు. ఆదాము తినేసి ఏమయ్యాడు? ఓడిపోయాడు. అది తినక నుండి ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజుని తిను అందు. దేవుడు తినమన్న దాకా మనము వెయిట్ చేయాలి. ఇక్కడ జంప్ చేసి ఉన్నది పోగొచ్చుకున్నాడు, పాపిలాగా మారిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. అది మంచి చెట్టు కదా, మంచిదే కదా, కాయ తిన్నాడు కదా, కాయ తిన్న తర్వాత ఆయన ఎందుకు పాపిగా మారిపోయాడు? మీరు క్వశ్చన్ ఇచ్చు. పాపిగా ఎందుకు మారిపోయాడు మీరు క్వశ్చన్ ఇచ్చు. ఇప్పుడు చూడండి, మీకు ఇంకొక డౌట్ రావచ్చు. 3:22 చదవండి. ఆదికాండము 3:22 చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లుగా ఆదాము మనలో ఒక వంటివాడు అయిపోయాడు. ఇప్పుడేమన్నాడు? మనలో ఒకడైపోయాడు. మంచి చెడ్డ మనలో ఒకడైపోయాడు అన్నట్టు దేవుడు. ఇప్పుడు చూడండి, అతను ఓడిపోయాడు, దేవుడు శపించాడు. కానీ ఇప్పుడు చూడండి, ఎట్లా దేవుడు బట్టలు తయారు చేశాడని ఇప్పుడు అంటాడు. దేవుడు అన్నాడు ఆయన మనలో ఒకడైపోయాడు. He became like us. అంటే ఆయన పోలికలు చేసుకున్నాడు, మంచి చెడ్డ పోలికలు తెచ్చేసుకున్నాడు, ఆయనలోకి వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు అది అన్నాడు మనలోకి వచ్చేసాడు. కానీ చూడండి, అది ఎలా సంపాదించుకున్నాడు? ఎలా సంపాదించుకున్నాడు? సరిగ్గా సంపాదించుకున్నాడా? లేదు. అది ఎలా సంపాదించుకున్నాడు? చెడ్డగా సంపాదించుకున్నాడు. అదే కావాలి. అతను సంపాదించుకునేది చెడ్డగా సంపాదించుకున్నాడు. అది దేవుడికి నచ్చలేదు. అందుకని కింద భాగం చదివితే అక్కడ చూడండి, ఇంకొక చెట్టు ఉంది. అదేంటండి? జీవం ఇచ్చే చెట్టు. అంటే
ఆత్మకి మరణము ఉండదు. ఆత్మకి మరణం ఉండదు. అది తింటే ఇంకా ఈ అడ్డదారిలో వచ్చిన ఆదాము ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. అందుకుని దేవుడు ఏం చేశాడంటే ఈ ఏదైనా తోట నుంచి దేవుడు ఏం చేశాడు, బయటికి పంపించాడు. ఇప్పుడు అతను ఆత్మలో చనిపోయాడు. ఆత్మలో చనిపోయాడు. ఆత్మలో జీవం. అందుకని అతనికి మరణము ఎక్కడొచ్చింది, ఆత్మ చనిపోయింది. దేవుడు ఏమన్నాడు, నువ్వు చనిపోతావన్నాడు. శరీరం కాదు, ఆ శరీరమే సంబంధం లేదు అసలు. యూఆర్ నాట్ స్కిల్. మనం ఇప్పుడు ఆలోచిస్తే మనం అనుకుంటాము, అయ్యో ఆయన అంటాడు యేసు బ్రతికాడు. శరీరం ఆత్మ కాదు. ఇప్పుడు మనం చనిపోతే ఆత్మ అవుతాం. ఆత్మకి ఆత్మ పరలోకం చేరుకుంటది, శరీరం కాదు. అందుకని యేసయ్య అన్నాడు, నీ ఆత్మకి మరణము లేదు. శరీరం కాదు. ఇప్పుడు ఇక్కడ ఆదాము చనిపోయింది దేంట్లో, ఆత్మలో చనిపోయాడు. ఆత్మకు మరణం వచ్చేసింది. అది ఆదాముకి ఏంటి ఇప్పుడు మనకు తెలియదు, వాడు ఆత్మలో చనిపోయాడండి. ఇస్ డెడ్. శరీరంలో కాదు. శరీరంలో చూస్తే ఇక ఆదాము చాలా ఇయర్స్ బ్రతికాడు, శరీరంలో బ్రతికాడు, కానీ ఆత్మలో చనిపోయాడు. ఇంకా ఆత్మలో చనిపోయాడు. పాస్ టెస్ట్ ఒబీడియంట్. చూడండి, విధేయత చూపిస్తే దీవెన పొందుకొంటున్నారు. అదే కదా జిట్రానమీ 11:26 మనం చదువుకుంటే, జిట్రానమీ 11:26 దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, నువ్వు దేవుడికి విధేయత చూపిస్తే దాంట్లో చాలా దీవెనలు ఉన్నాయంటాడు. జిట్రానమీ 11:26 చాలా దీవెనలు ఉన్నాయన్నాడు దేవుడు. అట్లా దీవెనలు పొందుకుంటావు, విధేయత చూపించాలి, దేవుని పట్ల విధేయత చూపించాలి. దేవుని మాటకి మనం లోపెడితే ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాం. ఎన్నో దీవెనలు మన మీద దేవుడు కుమ్మరిస్తాడు. అదే విధేయత చూపించకపోతే మనం దేవుడికి దూరం అయిపోతాం. రావాల్సిన దీవెనలు కూడా రావాలి. అక్కడ దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు. ఆ దీవెనలు మనం పొందుకోం. 80% దీవెనలు పొందుకోం. ఆ దీవెనలు అక్కడ ఆగిపోతాయి. ఇక్కడ రావాల్సిన దీవెన ఏంటంటే, ఆ రోజుకి పరీక్ష పాస్ అయిపోయి ఉంటే ఏమంటే నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఆత్మ కదా, అందుకుని ఆత్మ శబ్దాలు. అందుకని దేవుడు ఎలా మాట్లాడాడో ఆదాము అవుతాడు. ఆత్మ కాబట్టి దేవుడు ఈజీగా మాట్లాడాడు, ఈజీగా కమ్యూనికేషన్ అయ్యింది. శరీరంతో దేవుడిని మాట్లాడతాడు, ఆత్మతో దేవుడు మాట్లాడతాడు. ఆత్మ కాబట్టి దేవుడు మాట్లాడతాడు ఈజీగా. మన శరీరంలో ఉన్నాం కాబట్టి దేవుడి స్వరం అని. అందుకని మనం దావీదులాగా మారిపోతే ఏమవుతుంది, దేవుడు స్వరము మనకి ఇస్తాడు, దేవుడు మాట్లాడతాడు. అలా మారిపోవాలి మనం. కానీ ఇక్కడ రాంగ్ వేగా వారు చేయాలనుకున్నారు. సరిగ్గా వారు దేవుని మాట వినలేరు. సరిగ్గా వెనక వారు అది మంచి చెడ్డది అది సంపాదించుకున్నారు. దాంతో వారు ఆ దీవుని పోగొట్టుకుని వారి పాపిగా మారిపోయారు. ఇప్పుడు పాపిగా అయిపోయారు. ఇప్పుడు పాపిగా అంటే ఇప్పుడు ఏమయ్యారు, మనిషిగా శరీరంగా మారిపోయారు కంప్లీట్ గా. ఆత్మ లేదు. ఇప్పుడు ఏముంది, శరీరం మాత్రమే ఉంది. అందుకు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఏదైనా తోటలో వీరికి ఇంకా స్థానము లేదు, వీడు నరుడుగానే ఉండాలి, స్త్రీగానే ఉంటారు అని చెప్పి దేవుడు ఏదైనా తోటలోంచి బయటికి పంపించేశాడు. ఇంకా దేవుడు లేడు అక్కడ. కానీ దేవుడు వచ్చింది మాట్లాడుతుంది, ఇంకా ఆత్మ అనేది దేవుడు ఉన్నాడు. దేవుడు ఆత్మ ఇంకా ఉన్నాడు. అందుకని దేవుడు వారిని ఇంకా వాళ్ళు మార్చాలని దేవుడు చాలా ట్రై చేశారు. అందుకని తర్వాత మనం చూస్తే కయ్యోలు వస్తాడు, ఏబేలు వస్తాడు, అందరూ చాలా మంది వస్తారు. ఇంకా చనిపోతారు. చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చదవాలి. రోమిలకు రాసిన పత్రిక అయిపోయింది. రోమిలకు రాసిన పత్రిక 5:12 మనం చదువుకొని చూడండి, అక్కడ మాట రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 5:12. తొందరగా ఒక సీక్రెట్, ఈరోజు ఒక సీక్రెట్ మనం తెలుసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును అలాగనే ఒక మనిషి ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చేసింది.
ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది. ఇప్పుడు మీకు అందరికి ఒక క్వశ్చన్ రావాలి, ఆదాము పాపం చేస్తే నాకెందుకు వచ్చింది, వాడి పాపం చేస్తే నాకేంటి, నేను చేయలేదు కదా, ఆదాము చేసిన పాపం నాలోకి రావడం ఏంటి? క్వశ్చన్ రావచ్చు అవునా? ఆదాము పాపం చేస్తే ఆ పాపం నాలోకి రావడం ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తే 2:7 దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఆదాముని తయారు చేస్తాడు. ఆదాము నోస్లోకి ఏం పంపిస్తున్నాడు, జీవ వాయువుని పంపిస్తాడు. జీవ వాయు కాదు, వాయువుని పంపిస్తున్నాడు దేవుడు, ఒక్కటి కాదు చాలా పంపించాడు. ఆ గాల్లో మనం అందరం అక్కడ వెళ్ళిపోయాం కాదు. ఆ గాలిలో దేవుడు ఎప్పుడైతే బ్లో చేశాడో ఆ గాలి మనం కూడా వెళ్ళిపోయాం ఆదాంలోకి. అందుకని ఆదాము జనరేషన్ అంతా వచ్చింది. ఆదాం జనరేషన్ అంతా పాపంలోనే ఉన్నారు. ఎందుకంటే ఆ స్పిరిట్ బయటకు వచ్చింది, ఆ ఆత్మ గడిపిపోతా ఉంది. ఆత్మలో దేవుడు ఇంకా చాలా ఊదేశాడు. అందరూ వచ్చాడు. దాంట్లో అబ్రాహాము వచ్చాడు, దాంట్లో దావీదు వచ్చాడు, దాంట్లో ఇంకా అందరూ వచ్చేసారు. అందరూ దాంట్లో ఉన్నారు. ఎవరిలో? ఆదాము పట్టులో ఎవరున్నారు? అందరూ ఉన్నారు. అందుకని ఇక్కడ పౌలు భక్తుడు చక్కగా వివరిస్తున్నాడు ఏంటంటే, ఒక మనిషి చేసిన తప్పు వల్ల ఈరోజు మనం అందరం పాపులుగా ఉన్నాము అని చెప్పి అక్కడ మాట్లాడుతూ అన్నాడు. ఇతను ఎవరు అని మాట్లాడుతూ, కానీ దేవుడు అన్నాడు, అక్కడ పౌలు అన్నాడు, ఒక్కడు పాపం చేశాడు, ఒక్కడు దేవుడికి విధేయత చూపించలేదు సృష్టిలో. అతని ద్వారా మనమందరం పాపులం అయిపోయాం, మనందరం పాపులం అయిపోయాం. కానీ ఒక్క వ్యక్తి విధేయత చూపించాడు, ఒక్క వ్యక్తి విధేయత చూపించాడు. కాబట్టి ఈ రోజు ఏదైతే మనం చనిపోయామనుకుంటున్నామో ఆయన ద్వారా ఈ రోజు మనము రక్షించబడ్డామన్నాడు పౌలు. ఒక్క వ్యక్తి, అదే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ద్వారా మనం ఈ రోజు ఏమేమో చనిపోయిన ఆత్మల్ని అతను ఏం చేశాడు, తిరిగి మళ్ళీ ఆదాములో. అందుకనే దావీదు వంశం నుంచి వచ్చాడు, యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడంటే, సిలువలోకి వెళ్ళినప్పుడు ఈ ఆత్మలన్నీ ఆదాము నుంచి ఎండ్ ఆదం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు దాకా అన్ని ఆత్మలు అతనిలో తీసుకుని అతను ఏం చేశాడు, సిలువ మీదకి వెళ్ళి అతను అక్కడ మరణించేశాడు. అంటే దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఇక్కడ ఆయన మరణం పౌలు ఏమంటాడు, ఆయన మరణించాడు కాబట్టి, ఆయన సిలువ ఎక్కాడు కాబట్టి మనం కూడా సిలువ మీదకి వెళ్ళాం. ఆయన సిలువను మరణించాడు కాబట్టి మనం కూడా సిలువలో మరణించాం. ఆయన ఎత్తబడ్డాడు కాబట్టి మనం కూడా ఎత్తబడ్డాం. ఆయనలో మనం ఎత్తబడ్డాం. ఆయన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి ఆయనతో పాటు మనము ఆ సింహాసనం మీద కూర్చున్నాం అంటున్నాడు పౌలు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ సింహాసనంలో యేసయ్యలో ఉన్నామన్నమాట. అర్థమైందా? ఏది? ఆత్మకి మరణం లేదు అని దేవుడు అన్నాడు. అదే ఆత్మకి ఎవరికి? మనకి ఆత్మకి మరణం లేదు. అందుకనే విశ్వాసంగా మనం బాప్టిజం తీసుకుని మనం మరణించిన తర్వాత దేవుని పోలికగా మనం జీవిస్తే, చూడండి 10:5 ఏప్రిల్ రాసిన పత్రిక. ఏప్రిల్ రాసిన పత్రిక 10:5 తరచుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పును, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరము అర్పించితివి, పూర్ణ హోమములను పాప నాకు బలులొద్దు ఇయ్యొద్దు. మీరు బలు అనుకుంటున్నారేమో, నాకేదో బలు చేసి ఇది చేయాలని మీరు అనుకుంటారు. అది కాదు. నాకు కావాల్సింది ఏంటి? ఒక శరీరం కావాలి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఒక శరీరము కావాలి. అది ఒక శరీరము అనుకుని దేవుడు ఏం చేశాడంటే, మరియంలోకి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆయన ఒక శరీరము మరియంలో తయారు చేసుకున్నాడు.
ఉన్నాడు. ఎందుకంటే ఒక విశ్వాసి రావాలి. ఆ విశ్వాసి తనలో ఉన్న గుణాలు, మంచి గుణాలు తనలో ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ పాపం ఉంది, ఆ పాపము తొలగించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మలోకి వెళ్ళి ఒక ఆకారము తయారు చేసుకుని, ఒక శరీరము తయారు చేసుకుని, ఆ శరీరంలోకి ఎవరు చెరుపుడు ఈ ఆత్మని, ఈ పాపం చేసే ఆదాము నుంచి చేసిన పాపాలందరూ ఎవరిలోకి వచ్చేసారు? ఇప్పుడు యేసయ్యలోకి వచ్చేసారు. యేసయ్యలోకి ఎప్పుడైతే వచ్చారో యేసయ్య వెంటనే ఈ ఆత్మనందరినీ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? సిలువ మీదకి వెళ్ళిపోయాడు. సిలువ మీదకి వెళ్ళిపోయి వీళ్ళు చేసిన పాపాలన్నీ ఆ సిలువ మీద, ఆదాము చేసిన తప్పు అంతా ఏదో తప్పు, ఆ విధేయత చూపించలేదు, ఆ తప్పు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవరు పోలికగా ఉండాలంటే మనము క్రీస్తు పోలికగా మనం ఉండాలి. క్రీస్తు పోలికగా మనం ఉంటే అంటే మనం క్రీస్తులా మారితే ఏదైతే సింహాసనం మీద యేసయ్య కూర్చున్నాడో ఆ సింహాసనంలో ఉన్న మనకి ఆ రాజ్యంలో ఆస్తి స్థానము మనకు దొరుకుతుంది. లేదా ఆదాము పోగొట్టుకున్నట్టు ఏదైనా తోటలో స్థానమో మనము కూడా పోగొట్టుకుంటాం. అదే అగ్నిగుండం. అదే అగ్నిగుండం. ఆ స్థానం మనం పోగొట్టుకుంటాం. అది ఏంటి? శరీరం వెళ్ళిపోవాలి అక్కడికి, ఆత్మలు అక్కడ చనిపోతాయి. కానీ మనలో ఉన్న ఆత్మ ఎవరితో ఉంటది? క్రీస్తు ద్వారా దేవుడు వెతికాడు. అంటే ఇప్పుడు ఎవరు పోలిక? క్రీస్తు పోలిక ఎవరిచ్చారు మనకి ఫ్రీగా? యేసయ్య మనకి ఇచ్చాడు. అడ్డదారిలో సంపాదించుకున్నాడు ఆదాము ఆ పోలికని. దేవుడు ఆదాము అడ్డదారిగా సంపాదించుకున్నాడు కాబట్టి అది సృష్టిలో ఈ ఆదాముని, ఈ ఆత్మని దేవుడి నుంచి కంప్లీట్ గా దూరం చేసేయాలని అపవాది అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏం చేశాడంటే ఇది అపవాది రూపంలో వచ్చింది కాబట్టి దాన్ని హంతం చేయాలని చెప్పి ఆత్మని దేవుడు ఏం చేశాడు? సిలువలో అక్కడ కింద ఏదైతే ఆత్మ ఆ రోజున వచ్చింది, ఏ జంతువు అయితే వచ్చిందో ఆ జంతువునే దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ సిలువలో కాళ్ళ క్రిందకు వచ్చేస్తుందంట, కాళ్ళ క్రిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రోజుని ఆత్మ జయము పొందుకుంది. ఆత్మ జయం, వీరులైపోయారు అందరూ. దావీదు ఏంటి, అందరూ వీరులు అయిపోయారు. ఎందుకంటే వారి ఆత్మ రక్షించబడ్డారు. యేసయ్య అందరి కోసం ఆయన పంపించాడు కాబట్టి, ఆయన మన కోసం చనిపోయాడు కాబట్టి, ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా చనిపోయి తిరిగి లేచాం. అందుకని మనం బ్యాప్టిజం తర్వాత ఏమంటామని, నువ్వు తిరిగి లేచావు అంటాం. యేసయ్యలో మనము తిరిగి లేచాం, మనము తిరిగి లేచాం. మొదటి యోహాను 4:17 ఒక లాస్ట్ మనం చదువుకుందాం. మొదటి యోహాను 4:17 మనం చదువుకుంటే చూడండి, ఇది చదువుకుని మనం ముగించుకుందాం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివారిగా ఉన్నాడు, మనం కూడా ఆయన లాగానే ఎక్కడున్నాము? ఇక్కడ ఈ భూమి మీద, ఈ లోకం. అందుకనే తీర్పు దినముని నువ్వు భయపడొద్దు. నువ్వు క్రీస్తుగా నువ్వు ఉంటే నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీ ఆత్మకి ఏమైంది? ఇప్పుడు మరణం లేదు. అది నువ్వు స్త్రీ అయినా సరే, పురుషులైనా సరే, మానవుడుగా ఉన్నావు, నీకు మరణము లేదు. ఎందుకంటే ఆత్మ అయినాక అక్కడ జెండర్స్ ఉండవు, స్త్రీ పురుషుడు జెండర్స్ ఉండవు, ఆత్మయే ఉంటుంది. దేవుడు ఆత్మ స్త్రీ అని పురుషుడిగా పేరు పెట్టాడు తప్ప కానీ ఏంటి ఆత్మని దానికి ఫీమేల్ మేల్ అని జెండర్ ఉండదు. ఆత్మకి మేలు ఫీమేల్ జెండర్ ఉండదు, అసలు జెండరే లేదు. సో నువ్వు ఆత్మ ఉన్నప్పుడు, దేవుని పోలికగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు మరణము ఉండదు, నీ ఆత్మకు మరణం ఉండదు అని దేవుడు. సో ఇక్కడ పోగొట్టుకున్నది ఏంటి? మనం ఆత్మ మరణము మనం పోగొట్టుకున్నాం. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ సృష్టిలో ఏదైతే ఆదాము పోగొట్టుకున్నాడో ఆ సృష్టిలో పోగొట్టుకున్న ఆ ఆత్మని దేవుడు తిరిగి మళ్ళీ బ్రతికించాడు. అదే సృష్టి, అదే నరకం, అదే పరలోకం. పరలోకంకి వెళ్ళాలంటే నువ్వు యేసయ్యలో నువ్వు బ్రతకాలి. యేసయ్యలో బ్రతకతే నీకు తీర్పు దినం నువ్వు భయపడంత అవసరం లేదు.
ఎందుకంటే నీకు మరణం ఉంటుంది. నువ్వు అందుకు వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే ఆదాము అది పోగొట్టుకున్నాడో ఏదైనా తోటకి బయటికి దేవుడు గింటేశాడంట. అక్కడ ఏమొచ్చినాయి? కెరూబులు వచ్చినాయి అంటండి. కెరూబులు వచ్చి అగ్నితోటి వాళ్ళు అడుగు పెట్టలేకపోయారంట లోపలికి. అంత భయంకరమైన అక్కడ దేవదత్తులు అడ్డుగా నిలబడ్డాడు కదా, ఎంట్రీ లేదు. నువ్వు దురాత్మతో జీవిస్తే అంటే దేవుని పోలిక నువ్వు జీవించకపోతే ఖచ్చితంగా అలాంటి కెరూబులు ఉంటాయి, మళ్ళీ వస్తాయి. ఆ కెరూబులు ఏం చేస్తాయంటే పరలోకంలోకి నీకు ఎంట్రీ లేకుండా నన్ను ఆపేస్తాయి. అగ్నిగుండంలో వెళ్ళిపోతాయి. దేవుడు కోరుకునేది కూడా అంతే. సృష్టిలో కూడా దేవుడు కోరుకునేది అంటే నువ్వు అగ్నిగుండం వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి. దేవుని స్వరూపంలో దేవుని మనం తయారు చేశాడు. ఆయన పోలిక మనము ఇప్పుడు క్రీస్తు ద్వారాగా విధేయత ద్వారాగా మనము ఆయన పోలికలు మనము సంపాదించుకున్నాం. ఆయన పోలికలు ఆదాము సరిగ్గా సంపాదించుకోవాలి. దాని క్రీస్తు ద్వారాగా విధేయత ద్వారాగా మనము ఆ పోలికలు తిరిగి మనం సంపాదించుకున్నాము. ఈరోజు దేవుడు పోలికలతో మనం ఉన్నాం. ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. ఆయన స్వరూపంలో మనం ఉన్నామంటే దేవుని లాగా మనం జీవించాలి. ఏసైలా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనం చేరుకుంటాం. దయచేసి